ఏంటి సంగతులు? రాత్రి ఒక యానిమల్ డాక్యుమెంటరీ చూస్తున్నా ఆస్ట్రిచ్ల గురించి. అవి ఆఫ్రికాలో మాత్రమే ఉంటాయి ఆస్ట్రిచ్లు. వీడియో చూస్తుంటే నేను చూస్తూ ఉండగా ఒక ఆస్ట్రిచ్ గాడు ఇంత పెద్ద గుడ్డు పెట్టాడు. నాకేమనిపించిందో చెప్పండి. ఎగ్జాక్ట్లీ అప్పుడు నుంచి ఆస్ట్రిచ్ కనపడంగానే ఆస్ట్రిచ్ గుడ్డు తినేయాలని ఉంది. ఫీనిక్స్లో ఆస్ట్రిచ్ ఎక్కడ దొరికిద్ది అని చెప్పి చుట్టూ రీసెర్చ్ చేస్తే ఇక్కడ ఒక పెద్ద ఆస్ట్రిచ్ ఫామే ఉంది. ఈ ఊరి పేరు పికాచో. ఫీనిక్స్ నుంచి 2 గంటలు, ఇక్కడ నుంచి ఇంకొక గంట సేపు వెళ్తే, అరగంట వెళ్తే టూసాన్ వచ్చింది అనమాట. ఈ ఆస్ట్రిచ్ ఫామ్ ఉంది. ఇక్కడ ఎగ్గులు అమ్మే ఛాన్సెస్ ఉన్నాయి, గ్యారంటీగా మనకి తెలియదు. లోపలికి వెళ్ళి గుడ్డు దొరికితే తీసుకొని వెళ్ళిపోయి తినేద్దాం. ఇదంతా అదే. లోపల కొన్ని 100 ఆస్ట్రిచ్లు ఉన్నాయి. చాలా పెద్దది అనుకుంటా ఫామ్. లోపలికి వచ్చాము. $15 టికెట్, అంటే 1200. ఇది ఆస్ట్రిచ్ ఫుడ్ ఇచ్చారు. లోపల ఈ వీడియో చూడమని చెప్పారనమాట. ఎలా ఫీడ్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇది వీళ్ళ స్టోరు. ఆస్ట్రిచ్ గుడ్లు ఉన్నాయా అంటే ఈరోజుకి సోల్డ్ అవుట్ అయిపోయింది అన్నారు. ఈరోజుకి లేవంట. ఫస్ట్ రాగానే ఇక్కడ డాంకీ గాళ్ళు ఉన్నారు. ఎరా డాంకీ, బాగున్నారా? ఇక్కడేంది పెట్టగాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కూడా పెట్టాలి. వీళ్ళకి స్పెషల్ ఇచ్చారనమాట. ఇదిగో ఇది ఏమ్మా, బుజ్జికొండలో ఇట్రండి. ఊది పడేశారు చిలకలు. ప్లేస్ భలేగా ఉంది. ఆస్ట్రిచ్లే కాదు, వేరే జంతువులు కాదు. ఇదిగో జింకగాడు ఉన్నాడు ఇక్కడ. ఎరా తింటావా? ఏం చేయని రారా. నన్ను చూడంగానే బారిపోయాడు. ఇంకా అమ్మ ఇట్రా. ఇదిగో తినమ్మా. వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ పెడుతున్నారు వీళ్ళకి, అందుకని వీళ్ళు తినట్లే. జింకలు అయిగో. వీడికి ఆకలి అవుతున్నట్టుంది, మళ్ళీ వచ్చాడు. తినమ్మా. పారేసుకోకు. ఇదిగో వీడికి కొమ్ములు కూడా ఉన్నాయి. వీడు కొంచెం పెరిగాడు అనమాట. ఈడొకడు వస్తున్నాడు. దమ్మ ఇట్రా. వీళ్ళకి ఆకలి అవుతున్నట్టుంది, కొన్ని పెడదాం. ఓర్ని వాళ్ళంటే పిల్లలు కింద బారేసుకున్నారు. నీకేమైందిరా? కింద బారేసుకుంటూ తింటున్నావు. రే నా ఏళ్ళు తినేవు.
ఇక్కడ చూడు మేకగల్. గోట్ కిస్సింగ్ బూతా. ఏరా కిస్ పెడతావా? ఊరు ఎంత ఫాస్ట్ తినేసేవారు నువ్వు? సర్లే ఆడుకోపోయి. ఇప్పుడే ఆస్ట్రిచ్ల దగ్గరికి వచ్చాం. ఇదిగో ఈ గ్రే కలరు, అంటే ఈ కలర్ ఉంది కదా, ఇలా ఉన్నవన్నీ ఫీమేల్స్ అన్నమాట. మేల్స్ ఏమో బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటాయి. రే 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 చూసావా, నా ఏలు కొరికేసాడు వీడు. ఉన్న చోట ఉండడు. అందుకే ఇక్కడ ఏం రాశారు చూసావా, మిమ్మల్ని గనక అవి కొరికితే మాకు సంబంధం లేదు అని రాశారు. అదిగో నో రెస్పాన్సిబుల్ ఫర్ యాక్సిడెంట్స్. ఇవి 350 పౌండ్లు, అంటే 150 కిలోల దాకా పెరుగుతాయి మేల్స్ అయితే. ఫీమేల్స్ అయితే కొంచెం తక్కువ వెయిట్ ఉంటాయి అన్నమాట, 100 కిలోల దాకా అలా. మేల్స్ ఏమో 150 కిలోలు. గుడ్డు 1.5 కిలో నుంచి 3 కిలోల మధ్యలో ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. వాటి ఫీట్ చూపిస్తా చూడండి మీకు. 2 ఉంటాయి మామూలుగా, బర్డ్స్కి 3 ఉంటాయి కదా కింద, వీటికి ఇగో ఆ ఫింగర్స్ లాగా ఉన్నాయి కదా, అవి 2 ఉంటాయి. ఒకటేమో ముఖ్యంగా పరిగెడటానికి, మన కాలుకు మళ్ళీ పరిగెడటానికి, ఇంకోటేమో సపోర్ట్ కోసం అనమాట. ఇంకోటి ఏంటంటే 60-65 కిలోమీటర్ల స్పీడ్ వరకు పరిగెత్తగలవు. ఫాస్టెస్ట్ ల్యాండ్ బర్డ్ పిట్ట, పరిగెత్తగలిగే పిట్ట అనమాట. ఇంకోటి ఏంటంటే చాలా శక్తివంతమైన పిట్టలు. ఉదాహరణకు చెప్తా నాకు, వాడు గనక కాలుతోటి తన్నాడా, మామూలుగా అంతేనే పక్కటెముకలు రిబ్స్ ఇరిగిపోతాయి. మనస్ఫూర్తిగా ఒక్క తన్నుడు తన్నాడంటే రక్తం కక్కుకొని, మనిషి అయినా సరే, సింహాలు కూడా రక్తం కక్కుకొని చచ్చిపోతాయి, అంత బలంగా దంతాడనమాట వాడు. 50 నుంచి 75 సంవత్సరాల దాకా బ్రతుకుతారు ఆస్ట్రిచ్ గాళ్ళు. ఓన్లీ ఆఫ్రికాలోనే ఉంటారు, ఇంకెక్కడ లేరు. ఇంతకుముందు అరేబియా, లేకపోతే ఏషియా, ఆస్ట్రేలియాలో కూడా ఉండేవాళ్ళు చాలా సంవత్సరాల నాడు. తర్వాత ఎక్స్టింక్ట్, అంతరించిపోయినాయి. అక్కడ కేవలం ఆఫ్రికాలో మాత్రమే ఉన్నాయి. ఇదిగో అక్కడ ఆస్ట్రిచ్ అది గుంపు ఉందా, అవి అక్కడ గుడ్లు ఉన్నాయి చూడు. నేను వాళ్ళని అడిగా, నేను చాలా దూరం నుంచి వచ్చాను, వెయిట్ చేస్తాను సాయంత్రం దాకా, గుడ్డు తీసుకొస్తారా అంటే లేవు, ఈరోజుకి అయిపోయింది అన్నారు వాళ్ళు. లోపల ఎన్ని గుడ్లు ఉన్నాయి చూడు, ఒక 20 దాకా ఉన్నాయి. ఇక్కడ చూడు ఎంత పెద్దగా ఉందో ఫామ్ ఇది. కాలిఫోర్నియాలో కూడా 2-3 ఫామ్స్ ఉన్నాయి. లాస్ ఏంజలీస్కి 3-4 గంటల దూరంలో, కానీ ఇంత పెద్దవి కాదయ్యి. ఇది చాలా లార్జ్. ఇక అన్ని ఫీమేల్సే కనపడుతున్నాయి. ఏంది, ఒక్క మేల్ బర్డ్ కూడా లేదు, ఒక అబ్బాయి గాడు కూడా లేడు. ఎక్కడ ఒక్క అబ్బాయి కూడా లేకుండా వీళ్ళంతా గుడ్లు ఎట్ట పెడుతున్నారబ్బా. ఎక్కడో ఉండుంటారు. అరుగో చూపిస్తాను నాకు. అరుగో వెనకాల పరిగెత్తున్నాడు చూసారా, బ్లాక్ అండ్ వైట్, వాళ్ళు అబ్బాయిలు. అరుగో వాడు 8 ఫీట్ల దాకా పెరుగుతారు వాళ్ళు. వీరే ఎక్కడికి వస్తున్నావు నువ్వు? కొన్ని పెట్టాలా నీకు? ఆగుదా, ఏలు కొరకనంటే పెడతా. కొరికేసాడు చూసావా, లాగేసుకున్నాడు చూసావా, ఏమనాలా అండి. కొంచెం. He got the cup. Yeah, that's okay. We'll get it later. Yeah. So the key on these. See, I'm really coming from far away. I was looking for eggs and they told me the eggs are sold out. Here? Yeah. Today they're sold out? Yeah, they're sold out. But there'll be more in the morning. Yeah, I see them some. Is that something that you can't pick and sell?
No, we do sell them here. Yeah, but I see them there. Yeah, I don't know. I don't know what the situation, if they have to stay in the, for a while or what. I don't know the reason. Okay. On these, if you want to feed them, the trick to do it is see how it can only reach so far. Uh-huh. So you get to a point where They grab my finger like twice. yeah, because you have to keep it really flat Yeah. and then tilt it down a little bit. Mm-hmm. Thank you. ఎక్కడికి రా వస్తున్నావు? గ్లాస్ లాగేసుకున్నావు, ఫుడ్ లాగేసుకున్నావు, ఈలు కొరికావు, ఇంకా వెనకాల వస్తున్నాడు. My finger was in వచ్చిన వాళ్ళందరికీ కొరుకుతున్న ఏళ్ళు. కొంతమంది పిల్లలు పారిపోయారు. అంటే ఇక్కడ చూడు, బుజ్జి బుజ్జి చికెన్ గాళ్ళు ఉన్నారు. ఏమ్మా ఫుడ్ అయిపోయిందా నీకు? నేను పెడతా నాకు. ఇందులో కొన్ని డబ్బులు ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. అరే చేతి ఖాళీ లేదు. వారిని మరి ఇంతేనా? తినమ్మా, ఇంతకన్నా ఎక్కువ దొరకలేదు నాకు. వీళ్ళు భలే ఉన్నారే కలర్గా. ఇక్కడ ఉండే కోడి జాతి ఇదిగో ఇక్కడ రాశారు చూడు, రెడ్ అండ్ వైట్ స్పెక్ల్డ్ చికెన్స్ ఆర్ స్పెక్ల్డ్ ససెక్స్, ఇంగ్లాండ్ నుంచి అంట. బ్లాక్ అండ్ వైట్ వాళ్ళేమో అమెరికా బ్రీడ్. ఆ వైట్గా ఉన్న వాళ్ళేమో, ఆ వైట్ అండ్ బ్లాక్ ఉన్న వాళ్ళేమో ఏంది అన్ని వైటే ఉన్నాయి, అన్ని బ్లాకే ఉన్నాయి. సరేలే కానీ గుడ్డు దొరుకుంటే బాగుండేది. ఎంత పని చేశారు రా భయ్. ఇదిగో ఇక్కడ టార్టస్, అదే మన ఇండియా ఇంగ్లీష్లో టార్టైస్ అంటాం కదా, ఇక్కడ టార్టస్ అంటారు. తాబేలు వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి కూడా ఫుడ్ పెట్టచ్చు అన్నమాట. టర్టుల్కి టార్టస్కి తేడా ఏంటంటే, సముద్రాల్లో వాటర్లో ఉంటే వాళ్ళని టర్టుల్స్ అంటాము, ల్యాండ్ మీద ఉంటే అవి టార్టైస్, అంటే అదే టార్టస్. ఇక్కడ దీంట్లో ఇదిగో లోపల చూడు, ఒక గ్రీన్ ముక్క ఉంది కదా, ఆస్పరాగస్, ఇది పెట్టచ్చు అనమాట. టర్టుల్స్కి ఇది పెట్టాలి, ఆ తాబేళ్ళకి ఇది పెట్టాలి. డైరెక్ట్గా ఇది పెట్టలేని వాళ్ళు ఇదిగో ఇక్కడ ఒక పుల్ల పెట్టారు, ఇదిగో దీంట్లో పెట్టి తాబేలుకు పెట్టచ్చు అనమాట. ఏం రాశారు? ఫెయింట్ హార్ట్, భయపడే వాళ్ళు లేకపోతే పిల్లలు అట్లా పెట్టండి అని రాశారు. మనకు అవసరం లేదు, వెళ్ళిపోదాం. ఈ టార్టస్లు, ఈ టర్టుల్ గాళ్ళు చూడు ఎంత ఉన్నారా, ఒక్కొక్కడు 200 కిలోలు ఉంటాడేమో. మీకు తెలుస్తుందో లేదో సైజు. ఇదిగో ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారు. కానీ మనకేమో ఒకటే మొక్క ఇచ్చారు. వీడు కొంచెం యాక్టివ్గా వస్తున్నాడు. వీడి పేరు చాంగ్ అంట. నాన్న తింటావమ్మా? ఎంత పెద్దగా ఉన్నాడు చూసారా, సైజు తెలుస్తుందా? ఇది 200 కిలోలు ఈజీగా ఉంటారు. టార్టస్. ఈడు చూడు ఏం చేస్తున్నాడు, లవ్ చేసుకుంటున్నాడు వీడు. పోనీ డిస్టర్బ్ చేయండి, ఆడుకో. తాబేళ్ళు న్యాచురల్గా ఎక్కువ రోజులు బతికే యానిమల్స్లో ఇది కూడా ఒకటి అనమాట. 100 నుంచి 200 ఏళ్ళు, 300 ఏళ్ళు కూడా
బ్రతుకుతాయి. 300 ఇయర్స్ కూడా ఉంటాయి కొన్ని. వీడు చూడు ఎంత ఉన్నాడో. వీడు హెవీయెస్ట్ అనుకుంటా ఇప్పటివరకు చూసిన వాళ్ళందరిలో వీడు హెవీయెస్ట్. ఇంకోటి ఏంటంటే తాబేళ్ళకి మనకి లోపల ఉన్నట్టు స్కెలిటన్, మనం ఇప్పుడు లోపల స్కెలిటన్ లోపల బోన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా నిలబడగలిగి ఉండగలుగుతున్నాం. కానీ తాబేలుకి కనపడేదంతా బోను, లోపల ఉండదు బోను, బయట ఉంటుంది అనమాట, సెల్ఫ్ డిఫెన్స్. ఇగో ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఒకసారి పైన ఉన్న పెచ్చు కొంచెం లేచిపోతూ ఉంటుంది. పాముకు కనుక కుబుసం ఊడి ఎలా పడిపోతుందో వీటికి కూడా కొంచెం పల్సటి లేయర్కి మళ్ళీ వచ్చి పడిపోతూ ఉంటుంది. బోను పెరుగుతూనే ఉంటుంది. ఇంకోటి ఏందో చెప్పమంటారా, ఇలా టచ్ చేస్తే తాబేలుకి తెలవదు అనుకుంటారు కదా, ఇలా టచ్ చేస్తే సెన్స్ ఉంటుంది. టచ్ చేస్తే అవి ఫీల్ అవుతూ ఉంటాయి ఆ సెన్స్ని. ఇది వీడి పేరు బుచ్. ఆ కాళ్ళ దగ్గర చూపిస్తుంది చూడండి ఒకసారి. కాళ్ళు చూడ ఎలా ఉన్నాయో. ఏం లేదమ్మా నీకు పెడతానికి, నాకు ఒకటే ముక్కు ఇచ్చారు, అది ఇంకొకటికి పెట్టేశా. ఎంత ముద్దు వస్తున్నారు వీళ్ళు. ఈడు ఏమ్మా ఇదిగో చెప్పాను ఊడిపోతుందని, దీనికి ఊడుతుంది చూడండి. ఇదిగో మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది, ఈ బోన్ పెరుగుతూ ఉంటుంది. ఇటు చూడమ్మా. ఇంకోటి ఉంటుంది వీటిల్లో స్నాపింగ్ టర్ట్లోనే ఒకడు ఉంటాడు. ఏలు కనుక ఇలా తీసుకొచ్చామా మళ్ళీ వెనక్కి రాదు, ఇట్లా వచ్చి ఇట్లా పట్టేసుకొని ఏలు మొత్తం లేపేస్తాడు. వాడి పేరు స్నాపింగ్ టర్టుల్. వాడికి తోక కూడా ఉంటుంది. గోల్డ్ చూడు ఎలా పెరుగుతున్నాయో. ఇదిగో ఇక్కడ కూడా ఎవరున్నారు, ర్యాబిట్ గాళ్ళు. బన్నీస్ ఇడు చూడు. ఒరే నీకు పెడతానికి నా దగ్గర ఏముందిరా, ఇందులో ఏమి లేదు, వాళ్ళు ఏమో కొన్నే ఇచ్చారు. ఇట్రా. ఇంకోటి ఏంటంటే చాలామంది కుందేళ్ళని చెవులు పట్టుకు లేపుతారు కదా మన ఇండియాలో, అది తెలవక లేపటం. అలా లేపకూడదు. ఎప్పుడైనా సరే బెల్లి కింద పట్టుకొని లేపాలి. చెవులు పట్టుకొని లేపితే స్కల్లు అంటే ఇక్కడ ఉండే బోనుకి పైన ఉండే తోలు ఊడిపోయి కొన్ని రోజులకి చనిపోతాయి. ఒరే డక్కులు, ఎన్ని జంతువులు ఉన్నాయి ఇక్కడ. ఈ ఫామ్ బాగుంది, నాకు నచ్చింది ఈ ఫామ్. బన్నీస్ ఆర్ ఫుల్, డోంట్ ఫీడ్ అంట. బన్నీస్ ఆగే ఓకే, ఇక్కడ ఫుడ్ ఉంది కానీ పెట్టద్దని రాశారు కుందేళ్ళకి. ఇంత ముద్దు ఉన్నాడు ఇడు. రారా. ఇక్కడ మీట్ కోసం పెంచుతారు అనమాట. అంటే ఈ లొకేషన్లో అందుకు పెంచుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఫర్ పైన ఉండే అది ఉంది కదా జుట్టు, వాటి కోసము మీట్ కోసం పెంచుతారు కుందేళ్ళను.
ఎంత ఫ్లెక్సిబుల్ బాడీ. ఇక్కడేమో గొర్రెలు. ఓ ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయే. మన దగ్గర ఉండే గొర్రెల మీద చాలా పెద్దగా ఉన్నాయి. వీడు చూడు ఎంత ఉన్నాడో. ఈజీగా ఒక 50 నుంచి 60 కిలోల మాంసం ఉంటుంది. ఇది ఏందో రెయిన్బో ఫారెస్ట్ అంట. పిట్టగాళ్ళ సౌండ్ వినపడుతుంది. ఓ చిలకగాళ్ళు. దమ్మైట్రా. ఇట్రామ్మా, ఇదిగో ఇక్కడ ఆడుకో. ఆచి తీసుకెళ్తుందా? ఆచి వెళ్దామమ్మా. ఇట్రా రావా? మస్టాంగ్ ఎక్కిస్తా. మస్టాంగ్ ఎక్కించి మొత్తం యుఎస్ అంతా తిప్పుతా. దా వీళ్ళిద్దరూ లవర్స్ అనుకుంటా. ఒరే 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 కొరకొకరా, కొరికేసాడు. నువ్వు రా అమ్మ, ఇట్రా. నువ్వు వాళ్ళు ఇట్రా. వాళ్ళు రాలేదు, నువ్వు రా. ఓరా ఇంకొకటి ఉంది లాస్ట్. వాడికి ఫుడ్ పెట్టాలంటే ఇది చూపించాలి వాళ్ళకి. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? గుర్తుందా? మొన్న టచ్ చేసాం కదా, అదే స్టింగ్రే గాడు. వాడున్నాడు లోపల. వాడి దగ్గరికి వెళ్ళి ఆపరా. స్టింగ్రే గాడికి కూడా ఏమన్నా పెట్టేసి, ఎట్టాగు గుడ్డు లేదన్నారు కదా, ఇంకేం చేస్తాం, ఇంటికి వెళ్ళి చికెనో మటనో వండుకుందాం. వదలని రో, మళ్ళీ వస్తాయి ఇక్కడికి. గుడ్డు కావాల్సిందే, వండాల్సిందే, తినాల్సిందే. ఇదిగో ఇక్కడ స్టింగ్రే గాడికి పెట్టాలి. స్టింగ్రే గాడికి ఫీడ్ చేయాలంటే ఎలా చేయాలో తెలుసా? ఇదిగో ఇదేదో ఇచ్చారు. ఇదిగో ఇలా ఫింగర్స్ మధ్యలో పెట్టాలి. ఫింగర్స్ మధ్యలో పెట్టి, అరే ఇదిగో ఇలా పెట్టి, ఇదిగో ఇలా చేతులు పెట్టేయంగానే వాడే వచ్చి తింటాడు అన్నమాట. తీసుకో. ఉరి 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 ఉరికినంత పని చేస్తున్నాడు ఒక్కొక్కడు. రండమ్మా. ఉరి మెల్లిగా తిరా, మెల్లిగా. అయిపోయింది. అదనమాట స్టింగ్రే.
అయిపోయింది, ఫీడింగ్ సెక్షన్ అయిపోయింది. ఇగో ఇక్కడ చూసారా షెల్స్ ఎలా ఉన్నాయో. ఒక్కొక్క షెల్లు, వాడేసిన షెల్లు $25, అంటే 2200. రియల్ నిజమైన గుడ్లు అనమాట. కానీ హోల్ పెట్టి లోపలదంతా తీసేశారు. ఒరిజినల్ గుడ్డు $80 దాకా ఉంటుంది, అంటే కొంచెం అటు ఇటుగా 7000 దాకా ఉంటుంది. NIA కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా, యావరేజ్ 1.5 నుంచి 3 కిలోలు అనమాట. మళ్ళీ వస్తా, ఒక ఆస్ట్రిచ్ గుడ్డు కొంటా, వండుతా, తింటా. అదనమాట. కానీ మరి ప్రస్తుతానికి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోదాం.